హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారన్న వర్షం పడ్డప్పుడు ఐస్ క్రీమ్ తినాలన్న ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది కదా. వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి. సో నాకు మాత్రం ఇండియాలో 365 డేస్ ప్రతిరోజు ఈవినింగ్ ఐస్ క్రీమ్ కంపల్సరీ తినాలన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక ఎక్స్ట్రీమ్ కోల్డ్ కదా ఇక్కడ. మనం ఈ కోల్డ్కి ఐస్ క్రీమ్ తింటే ఇక మనమే గడ్డగట్టుకుపోతామన్నమాట. సో అంత డేర్ మాత్రం నేను చేయలేదు. సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బట్ ఇక్కడ సమ్మర్లో కూడా వర్షాలు పడుతున్నాయి మాకు అప్పుడప్పుడు. సో ఆ వర్షంలో కూడా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించి నేను కోల్డ్ స్టోన్కి వెళ్ళాను. ఇది నేను లాస్ట్ సమ్మర్ విజిట్ చేశాను. ఆ టేస్ట్ బాగా నచ్చేసి ఈ సమ్మర్ కూడా విజిట్ చేద్దామని అనుకున్నాను. సో రెయిన్ పడ్డప్పుడే విజిట్ చేశాను అన్నమాట. సో నేనైతే బర్త్డే కేక్ రిమిక్స్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ అయితే కేక్ బ్యాటర్ ఇది తీసుకున్నాడు. సో కంపేర్ టు మా ఇద్దరిలో నాదైతే చాలా బాగుంది. నాది బర్త్డే కేక్ రిమిక్స్. ఇది మాత్రం మీరు కోల్డ్ స్టోన్కి వెళ్తే కంపల్సరీ ట్రై చేయమని చెప్తాను. సో ఐస్ క్రీమ్ తిన్నంతసేపు చాలానే బాగా ఉంది. బట్ తిన్నాక బయటికి వచ్చాక చాలా చలి పుట్టిందన్నమాట. సో ఆ వర్షానికి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కానీ చలిని కూడా తట్టుకోవాలి తర్వాత ఇక. సో నేను ఎప్పట్లానే హాఫ్ మా ఫ్రెండ్ది హాఫ్ నాది తినేసరికి నా స్టమక్ ఫుల్ అయిపోయి రిమైనింగ్ హాఫ్ ఇంటికి తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాక అది మనం మర్చిపోతాం కాబట్టి అది కూడా మా ఫ్రెండే తిన్నాడు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను తిన్నంత మాత్రము. మళ్ళీ నేను విజిట్ చేసి ఇంకా చాలా వెరైటీస్ తిని మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. మీరు కూడా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ టేల్స్ బై నీతు. బాయ్ బాయ్, టేక్ కేర్.